నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. అందరికీ గుడ్ న్యూస్ అండి, చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే మనం ప్రీవియస్గా పెట్టిన వీడియోలో నేను చెప్పాను ఏమనంటే జూన్ నెలలో మనం వెలంగిని వెళ్ళే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పన్నాను కదా. సో జూన్ నెలలో వెళ్ళట్లేదండి. జూన్ 6th నుంచి జూలై 6th వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యో ఉన్నాయని చెప్పేసి, సో అందుకని డిఎస్సి అక్క రాస్తుంది, వదిన రాస్తుంది. సో వీళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ టైంకి వెళ్ళటానికి కుదరదు. అందుకని కుదరదు అని చెప్పేసి మనం ఆ టైము క్యాన్సిల్ చేసుకొని ఎర్లీగా పెట్టుకున్నాము. రేపు 26th బయలుదేరుతున్నాము, సాటర్డే. సో ఈ వెలంగిని ట్రిప్ ఓన్లీ వెలంగిని ట్రిప్ అనే కాదండి, అన్నీ కూడా అది ఏదైనా ఒక మసీద్ అయినా కానివ్వండి, టెంపుల్ అయినా కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా చూడదగ్గ ప్లేసే. మనం ప్రతిదీ కవర్ చేస్తాము, ప్రతి దాన్ని చూస్తాము, అన్నీ తిరుగుతాము. ఎందుకంటే ఆ దేవుడు ఈ దేవుడు అని ఏదీ లేదండి, దేవుళ్ళందరూ ఒకటే. సో నేను అనుకునేది అదే, దేవుళ్ళందరూ ఒకటే. ఏ దేవుడు కూడా ఎవరిని పాడు చేయాలని చూడరు, ప్రతి ఒక్కరు బాగుండాలని చూస్తారు. కానీ మనుషులు మాత్రమే స్వార్థపూరితంగా ఉండి పాడిపోవాలి, వాడు పాడవాలి, వీడు పాడవాలి అని అనుకుంటారు. దేవుళ్ళు ఏ దేవుడు కూడా ఎవడు పాడవ్వాలని కానీ ఎవరు నాశనం అవ్వాలని ఏ దేవుడు కోరుకోడండి. సో మనం అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాము చూడటానికి, అన్ని టెంపుల్స్ చూస్తాము, అన్ని చర్చిలకు వెళ్తున్నాము, మసీదులు దొరికిన మసీదులు కూడా చూస్తాము మనము. సో ఇక అయితే ప్లాన్ అయితే అది, మన వెలంగిని ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది రేపు సాటర్డే. అందుకనే మీకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలని గుడ్ న్యూస్ అని పెట్టేశాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే షాపింగ్ ఉంది, షాపింగ్ చేసే పని ఉంది, దానికి వెళ్ళాలి, ఆ షాపింగ్ చేయాలి. ఈరోజు పిన్నికి స్కూల్ అయిపోయిన తర్వాత తనకి హాల్ టికెట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. ఈరోజు వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి, అలాగే షాపింగ్కి వెళ్ళాలి. కొంత షాపింగ్ చేసే పని ఉంది ముందుగానే, ఆ పని ఉంది. సరుకులు కొనుక్కు రావాలి, ఎందుకంటే 5 days or 6 days ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి కావాల్సినవి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి అవన్నీ తెచ్చుకునే పని ఉంది. సో అవన్నీ తెచ్చుకుందాము, ఈ షాపింగ్ చేద్దాము, విన్నీ స్కూల్ దగ్గరికి వెళ్ళొద్దాము, ఓకేనా? అలాగే నాకు ఇప్పుడు రీసెంట్లీగా ఒక 10-15 minutes బ్యాక్ ఒక పెద్ద బాంబు వేలింది నాకు. ఏంటంటే మేము మా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారంటే అమ్మ తరపున ఫ్యామిలీ కానీ ఇట్లా నాన్న తరపున కానీ మేమంతా ఎలా అనుకుంటే, అంటే కొంతమంది బ్యాచులర్స్, నాలాగా బ్యాచులర్స్ అంకుల్స్ కొంతమంది ఉన్నారు, అందరం కలిసి గోవా వెళ్ళే ప్లాన్ చేసుకున్నాము. సో ఏమైందంటే ఈ గోవా ప్లాను అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వాళ్ళు రేపు May 4th గోవా ప్లాన్ పెట్టారు. మనమేమో ఈరోజు 26th బయలుదేరుతున్నాము. నేను నెక్స్ట్ May 1st or 2nd ఇక్కడికి వస్తాను, 4th మళ్ళీ గోవా ప్లాన్ చేశారు. సో మరి అది ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు, వెళ్ళనో నా కళ. ఎప్పటి కళ అంటే నేను 9th class నుంచి చదువుతున్నప్పటి నుంచి గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి 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 అని. అది ఇప్పుడు ప్లాన్ చేశారు. అంటే 1 day డిఫరెన్స్లో నేను అటు పోయి వచ్చి ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి. మరి అది ఎంతవరకు కుదిరిద్దో కుదరదో నాకైతే తెలీదు. సో నా ప్లాన్ గోవా వెళ్ళాలనే నా కళ మరి తీరిద్దో తీరదో కూడా తెలిసేలా లేదు. చూద్దామండి, ఒకవేళ అంతది టైం బాగుంటే మనం వెళ్ళగలుగుతాం, ఓకేనా? సరే, స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి, బిన్నీ వాళ్ళ స్కూల్ దగ్గరికి. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి. పిల్లలు అయితే తక్కువగానే వస్తున్నారు, పెద్దగా లేరు. ఎవరో ఇంటికాడ ఉంటే వీళ్ళ గోళ తట్టుకోలేమని పంపిస్తారు కదా, అలాంటి పిల్లలు మాత్రం వచ్చారు. మనం బిన్నీ క్లాస్ పైన. సో ఇప్పుడు పైకి ఎక్కి మనం తీసుకొని వద్దాం, చూద్దాం అసలు మన విన్నీకి ఎంతవరకు మార్కులు వచ్చాయో, విన్నీ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, విన్నీ 4th classకి వెళ్ళిద్దో లేదో నాకైతే తెలీదు. ఒకసారి చూడండి విన్నీ టెన్షన్ ఎలా ఉంది. వెళ్తా 4th classకి టెన్షన్ ఉందంట అసలు. మా అమ్మ నేను అసలు పాస్ అవుతానా లేదా, నేను 4th classకి వెళ్తానా లేదా అని అసలు అమ్మో
ఎంతో టెన్షన్లో ఉంది విన్ని. సో మనం వెళ్దాం పైకి వెళ్ళి విన్ని ప్రోగ్రెస్ తీసుకొని ఏ విషయం అనేది చెప్దాం, ఓకేనా? విన్ని వాళ్ళ క్లాస్కి వచ్చాను. అదేలేండి, మా అమ్మాయి ఊరకనే 3rd క్లాసు అయిపోయింది, 3rd క్లాస్ అని చెప్పేసి నెక్స్ట్ 4th క్లాస్కి వచ్చింది. కానీ మా 3rd క్లాస్ టీచర్, నెక్స్ట్ 4th వెళ్తే ఇంకొక టీచర్ వస్తారని అట్లా. జస్ట్ నా నోట్స్ అది ఇంకా అదొకటే మిగిలిందా ప్రోగ్రెస్? విన్నీ చూడు. ఎందుకని చేతికి ఈరా ఇంటికి? అదేంది? ఓకే, అది కాదు, అయింది కదా, అయితే ఇస్తాను అంటున్నారు కదా. అదేలేండి. వచ్చాం కదా, వచ్చి వీరిని ప్రోగ్రెస్ కార్డ్ అవి తీసుకొని మేడంతో మాట్లాడుతూ ఉంటే మనకి ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఇప్పుడే అందిన శుభవార్త మనకి. అది శుభవార్త, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది అర్థం కావట్లేదు. ఇది ఇప్పటికీ 2 సార్లు స్కిప్ అయింది మనకి. సో మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశారు. ఏంటిది, మనం వెలంగిని వెళ్తున్న టూర్కి సంబంధించి ఆ వెహికల్ ఒకటి మనం మాట్లాడాం కదా. సో ఆ వెహికల్కి సంబంధించి వేరే వాళ్ళు నిన్న ఈ నైటు తిరుపతి తీసుకెళ్లారంట దాన్ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాలి కదా. సో వాళ్ళకి అందులో ఉన్న లేడీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి లేడీస్ ప్రాబ్లం ద్వారా పైకి వెళ్ళటానికి వీలు కుదరకుండా కింద ఆగిపోయారంట. వాళ్ళు వచ్చి ఆ ఓనర్ ఎవరైతే, మన ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి సో ఇలా జరిగింది, మాకు లేట్ అయిపోయిద్ది అని చెప్పి అన్నారంట. ఆ ఓనర్ వాళ్ళు మనకు ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, మీకు సంబంధించి పెట్టిన వెహికల్ వేరే వాళ్ళకి తిరుపతికి పంపించాము మనము, వాళ్ళు వచ్చేసి ఇట్లా కొండపైకి వెళ్ళటానికి వెళ్ళే కన్నా ముందుగానే వాళ్ళల్లో కొంతమందికి కొన్ని లేడీస్ ఉన్నారు, అందులో కొంత ప్రాబ్లం జరిగింది వాళ్ళకి, అందుకని పైకి వెళ్ళటానికి లేదండి వాళ్ళకి. ఒకవేళ మీ ట్రిప్ ఏదైతే ఉందో 26వ తారీఖు ఒకవేళ క్యాన్సిల్ అవ్వచ్చు, వాళ్ళు 29వ తారీఖు రావచ్చు, మీరు అప్పుడు పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు పెట్టుకుంటారా అని అడుగుతున్నారు. మనకు ఆ టైం అంటే కుదరదండి మళ్ళీ, ఎందుకంటే మనం చాలా అడ్జస్టబుల్గా చాలా అడ్జస్ట్ చేసుకొని మనం టైంని డేట్ని ఫిక్స్ చేసుకున్నాము. బట్ మనకి ఆ టైం అంటే కుదరదు. చూడాలి, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఆ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ మొత్తం ఈ కంక్లూజన్స్ అంతా, ఈ తలకాయ నొప్పి అంతా ఏంటి అనేది మాట్లాడుకొని వాళ్ళతో. సో యాజ్ యూజువల్గా అలాంటి బండే ఉంది అని అనుకుంటే అలాంటి బండే ఉంటే తీసుకొని వెళ్దాము. అది కాకుండా వేరేది ఉందంటే మాత్రం మనం ఈసారి క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఈసారి క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుందామని ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే కానీ అసలు పూర్తిగా ఏం జరిగింది అనేది మనకు తెలీదు, ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మన డుమ్ముని విన్నీని ఇంట్లో వదిలిపెట్టేసి నేను అటు వెళ్తానండి, ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చిందని మీకు అయితే అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఒకవేళ వెళ్ళేది ఉంటే వెలంగిని చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, ఓకేనా? సో ఉంటా మరి దోస్తులు.